లోనే క్లారిటీ ఇచ్చేశారా? తన దారి అదేనని చెప్పకనే చెప్పేశారా? పార్టీ ఎమ్మెల్యేల ఆలోచనలు సూచనలు ఎలా ఉన్నా పార్టీ విధానం కార్యకర్తలను కలుపుకొని పోవడంపైనే ఏపీ బీజేపీ కొత్త బాస్ దృష్టి పెట్టారంటున్నాయి కమలం శ్రేణులు. కొత్త అధ్యక్షుడి స్టైల్ ఎలా ఉండబోతుందనే చర్చ ఏపీ బీజేపీలో జోరుగా జరుగుతోంది. ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు పివిఎన్ మాధవ్. ఆయన ఎంపికే అనూహ్యమైతే వచ్చి రాగానే పార్టీ సీనియర్లు తమ మనసులోని మాట చెప్పేశారు. అయితే బాధ్యతల్ని స్వీకరించాక నిర్వహించిన తొలి వేదిక నుంచే తన టార్గెట్ ఏంటో మాధవ్ చెప్పేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ కొత్త అధ్యక్షుడి తొలి సమావేశంలోనే పార్టీ శాసనసభ్యులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, మరో పార్టీని నిలబెట్టాలన్నా గద్దె దించాలన్నా ఏపీలో బీజేపీ కీలకమవుతుందని పార్టీ సీనియర్లు బాహాటంగానే మాట్లాడారు. ఈ మాటలకు పార్టీ కేడర్ నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ లభించింది. కూటమి అధికారంలోకి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని మాధవ్ ముందే తమ అభిప్రాయాలు చెప్పారు సీనియర్లు. పార్టీ ఎమ్మెల్యేలే ఇలాంటి కామెంట్స్ చేయడం, కార్యకర్తలు హర్షామోదలు వ్యక్తం చేయడంతో బీజేపీ మీటింగ్లో భిన్న వాతావరణం కనిపించింది. పార్టీ కీలక నేతలతో పాటు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చినటువంటి పార్టీ దూత కూడా వేదికపై ఉండగానే అనుభవం ఉన్న నేతలు ఇలాంటి కామెంట్స్ చేయడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఆసక్తిగా మారినా అదే వేదికపై చివరిగా మాట్లాడిన మాధవ్ మాత్రం ఈ విషయాలను అస్సలు ప్రస్తావించలేదు. అసలు వాటిని పట్టించుకోనట్లే మాధవ్ ప్రసంగం కూడా భిన్నంగా సాగింది. బీజేపీ జెండా, కూటమి అజెండాతోనే పార్టీలో పనిచేయాల్సి ఉంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే కమల దళం ప్రధాన టార్గెట్ అని మాధవ్ కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు పార్టీ విధానం, సిద్ధాంతంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ మాట్లాడారు. అందులో భాగంగానే తన కుటుంబ నేపథ్యంతో పాటు పార్టీ వేరు, తన కుటుంబం వేరు కాదనే విషయాలను మాధవ్ ఫస్ట్ మీటింగ్లోనే ఫుల్ క్లారిటీతో వివరించారని పార్టీ వర్గాలంటున్నాయి. తండ్రి చలపతిరావు కార్యకలాపాలతో పాటు ఎమర్జెన్సీ సమయంలో, తాను పుట్టిన సమయంలో తన తల్లితో సహా పోలీస్ స్టేషన్లోనే ఉండాల్సిన అంశాలను కూడా మాధవ్ గుర్తు చేసుకోవడం వెనుక నిగూఢార్థం దాగుంటున్నాయని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. కార్యకర్తలకు మరింత దగ్గరయ్యేందుకు అవసరమైన ముఖ్య అంశాలను మాధవ్ టచ్ చేశారని అంటున్నారు. ముందు పార్టీ విధానంపైనే ఎక్కువగా ఫోకస్ ఉండేలా మాధవ్ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని, ఇదే విషయాలను ఏపీ బీజేపీ చీఫ్ చెప్పేందుకు ప్రయత్నించారని అంటున్నారు. పార్టీ శాసనసభ్యులు చేసిన కామెంట్ని పెద్దగా పట్టించుకోకుండా కేడర్కి మాధవ్ దిశానిర్దేశం చేశారనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్న టాక్. పార్టీ లైన్ దాటకుండా కార్యకర్తలను మెప్పించేలా, నాయకులకు నచ్చజెప్పేలా మాధవ్ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. తండ్రి పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడైన తాను ఈ స్థాయికి రావడానికి ఒక కార్యకర్తగానే తన ప్రయాణం మొదలైందనే విషయాలను చెప్పి పార్టీలో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందనే సందేశాన్ని పంపడంలో మాధవ్ సక్సెస్ అయ్యారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే మాధవ్ తన స్టేట్మెంట్లో చెప్పిన విధంగా పార్టీ జెండాకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూటమి అజెండాకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పేశారు. పార్టీ ఫస్ట్ అనే విషయంలో మాత్రం ఎక్కడా రాజీ ఉండదని, అదే తన కర్తవ్యంగా మాధవ్ శ్రేణులకు హితబోధ చేశారని టాక్ వినిపిస్తోంది.